ఏదో ఒక కసి లేనిదే జనం ఇంతగా ఓటెయ్యరు. వాస్తవంగా 19 లక్షల కొత్త ఓటర్లు, యువ ఓటర్లు వచ్చారు. వాళ్ళందరూ కసితో ఉన్నారు అంటే తమకు అనుకూలమే అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమి భావిస్తోంది. అదే సందర్భంలో పేదలు, మహిళలకి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఫోటోలు ఎందుకు పట్టాల మీదన, అట్లాగే జగన్ ఫోటోలతో జగన్ పేరుతో ఏదైతే మైలురాళ్ళు, అదే మన ఈ కొలతల రాళ్ళు వేయడం ఏంటి, డబ్బులేమో జనానివి, బొమ్మేమో ఆయిందేంటి అన్నటువంటి కసి. వీటికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకొక వైపున క్రమంగా మిత్రపక్షాలన్నీ కలవటం అన్నటువంటిది, ఇవన్నీ కలిపితే ఖచ్చితంగా విజయం ఖాయం అన్నటువంటి దానికి తోడుగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి మరొక ఫార్ములా ఏంటంటే, గతంలో 1999 సంవత్సరంలో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది, చంద్రబాబు నాయుడు గెలిచారు. అంతకుముందు ఎన్టీ రామారావు కంటే కూడా పర్సంటేజ్ ఆ టైంలో పెరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి కాన్సెప్ట్ అనమాట. 98 నుంచి 99కి 13 నెలల్లో గవర్నమెంట్ కూలినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఎన్నికలు. కాబట్టి అప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు యాంటీ గవర్నమెంట్ అనుకుంటే ప్రో గవర్నమెంట్ వచ్చింది. అంటే మళ్ళీ చంద్రబాబే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2004కి వచ్చేటప్పటికి పర్సంటేజ్ పెరిగింది, ఏదైతే గవర్నమెంట్ పడిపోయింది. అట్లాగే 2019లో వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది, గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది, ప్లస్ జట్టు కట్టడం, వీటన్నిటి పరిణామ క్రమంలో విజయం ఖాయమని నమ్ముతున్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 140 దాటుతుందని అంచనా వేస్తోంది.